రామ రామ, ఒకసారి అర్చనకు మేలు చేద్దామని ఒక సంబంధం తీసుకొస్తే దానివల్ల ఇన్ని గొడవలైపోయి లాస్ట్కొచ్చేసరికి అర్చన మన నెత్తి మీద భారమై కూర్చుంది. చేసిన తప్పుకి పరిష్కారం ఎలా చేసుకోవాలరా భగవంతుడా అని నేను బాధపడుతున్నాను. అది పోని ఇంకో సంబంధం తీసుకొస్తానా? మరేం లేదత్తయ్యా, అందరూ నన్ను మీ రెండో ఆడబిడ్డ పెళ్ళెప్పుడు, ఇప్పటికే వయసైపోతోంది కదా అని అడుగుతున్నారు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే మిమ్మల్ని ఈ విషయం అడిగానత్తయ్యా. నువ్వు చెప్పేది నిజమే జయంతి. కాని పెళ్ళంటే అంత సులువుగా జరిపించే విషయం కాదుగా. ముందు సంబంధాలు కుదరాలి, ఆ తర్వాత చాలా ఉన్నాయి. అన్నీ సవ్యంగా జరిగినా ముందు ముఖ్యంగా కావాల్సింది డబ్బు. మన దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు గురించి మీరేం వర్రీ అవ్వకండి అత్తయ్యా. పెళ్లి చేసుకునే వాళ్ళంతా ఒక పక్క కుప్పగా డబ్బు పోసుకుని మరో పక్క ముహూర్తాలు పెట్టుకుంటున్నారా? ఎక్కడో ఒక దగ్గర డబ్బు అదే అడ్జస్ట్ అయిపోతుంది అత్తయ్యా. డబ్బంటే అక్కడో ఎక్కడో చూసుకోవచ్చు, కాని నగలు ముందుగా చేయించి పెట్టుకోవాలిగా. నగలని వేరే అంటారేంటత్తయ్యా? ఆల్రెడీ మన దగ్గర 45 తులాల బంగారం ఉండనే ఉందిగా. 45 తులాల బంగారమా? ఎక్కడుంది జయంతి? అదేంటత్తయ్యా, మర్చిపోయారా ఏంటి? అర్చనకు మనం వేసిన 45 తులాల బంగారం. అసలు అర్చనకు మనం బంగారం ఎందుకేశాము? అర్చన అత్తారింట్లో సంతోషంగా సుఖంగా ఉండాలనే కదా. అర్చన జీవితంలో ఎలాగూ సంతోషము సుఖము ఉండదని తేలిపోయింది. ఇన్నాళ్ళు అంటే మనం అర్చనని అత్తారింటికి పంపిస్తామని కాముగా ఊరుకున్నాం. ఇప్పుడు ఆ గోపియే నేనింక అర్చనతో కాపురం చేయబోనని తెగేసి చెప్పాడు. ఇప్పుడు మన పిల్ల మనింట్లోనే కదా ఉంటోంది. ఆ లెక్క ప్రకారం చూస్తే మన బంగారం కూడా మనింట్లోనే కదా ఉండాలి. అవును, ఆ నగలు పెళ్లి రోజు కల్లా తెచ్చిస్తాన్నాడు కదా. పెళ్లి రోజు రావడానికి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా లేదు. 10వ రోజు మనం పోయి అడిగితే, ఇంత సడన్ గా అడిగితే డబ్బులెక్కడి నుంచి వస్తాయమ్మా, ఓ 10 రోజులు ఆగండి అంటారు. అదేదో 10 రోజులకు ముందే అడిగితే కరెక్ట్గా పెళ్లి రోజు మన నగలు మన చేతిలో ఉంటాయి. మన నగలు మన చేతిలో పడ్డాయంటే నగల సమస్య తీరిపోతుంది. ఇంకప్పుడు కావ్య పెళ్లికి అక్కడో ఇక్కడో డబ్బు అడ్జస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం చెయ్యాల్సిందల్లా మంచి సంబంధం చూసి కావ్యని అత్తారింటికి పంపించేయడం అత్తయ్య. నువ్వు చెప్పేది బాగానే ఉంది జయంతి, కానీ నేను ఆ గుమ్మం తొక్కను కదా. సర్లే, మీ మావయ్య గారితో చెప్పి ఆ ఇంట ఆయనతో చెప్పమని చెప్తాను. లేకపోతే మళ్ళీ వచ్చి గొడవ చేసింది అంటారు. అయ్యయ్యో అత్తయ్య, ఈ మగవాళ్లు ఖచ్చితంగా ఉండరు, ఊరికే మెత్తబడిపోతారు. ఆ భాగ్యం చెప్పిన దానికి అడ్డంగా తలాడించేసొస్తారు. మనం ఆడవాళ్లం, మనమే పట్టుబట్టి ఆ నగలు తీసుకురావాలి. అయినా వదిలేసేద్దామా అనుకోడానికి అదేమైనా తులమా అరతులం బంగారమా? 45 తులాల బంగారం అత్తయ్యా. ముష్టి 10 తులాల బంగారం కోసమే ఆ భాగ్యం పెళ్లి ఆపడానికి కూడా సిద్ధపడింది. ఈ బంగారం కోసమే కదా మన ఇంటి ముందు నిలబడి నా గొడవ చేసింది. అలాంటప్పుడు మన బంగారం మనం అడగటానికి వెనక ముందు ఆడాల్సిన పనే ఉంది. మనం ఇంకా ఇలాగే లేట్ చేస్తూ కూర్చుంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్లే కదత్తయ్య. మీకు కూడా వాళ్ళ గురించి బాగా తెలుసు కదా. మీరెళ్ళకపోతే చెప్పండి, నేనెళ్ళి అడుగొస్తాను. నువ్వా? ఏమత్తయ్యా, నేనెళ్ళి అడిగి రాకూడదా? అలా అడిగే హక్కు నాకు లేదా? మీరొక్కసారి ఊ అన్నారంటే నేనెళ్ళి మీరిస్తానన్న టైంకి నగలు ఇవ్వండమ్మా అని పద్ధతిగా చాలా నెమ్మదిగా అడిగొస్తానత్తయ్యా. సరే, వెళ్ళిరా. సరే అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తూ దారిలో వీళ్ళింటికెళ్ళి ఈ విషయం గురించి అడిగొస్తాను. ఏంటమ్మా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? గోపి ఇట్రా, ఇదిగో చూడు. ఆ బాత్రూమ్ ఇటుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళలాగే కూర్చున్నాడ్రా. ఓ మాట లేదు మంతి లేదు. అందుకే నీకు ఫోన్ చేశాన్రా. రే వాసు, రేవతి గురించి ఏమైనా తెలిసిందా? ఒరే, మీ అన్నయ్య అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పరా. ఎరా మాధవరావు ఏమైనా అన్నాడా? ఏమనలేదు. రేవతి గురించి ఇంకేం తెలియలేదన్నయ్య. వాసు, జరగాల్సింది జరుగుతుందిరా. రే, నువ్వు ఇలా మౌనంగా కూర్చుంటే చూడు అమ్మ ఎంత కంగారు పడుతుందో. కంగారు పడుతూ నాకు ఫోన్ చేసింది. నేను పని మానేసి అర్జెంటుగా బయలుదేరి వచ్చాను. వాసు, రేవతి అంత పిరికమ్మాయి కాదురా. ఆత్మహత్య చేసుకోదురా. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ప్రాణాలతోనే ఉంటుంది.
రే 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 వాసు ఏంట్రా ఏడుస్తున్నావు రే వాసు ఒరే వాసు ఏమిట్రా ఎందుకురా ఏడుస్తున్నావు ఏడవకురా మేమంతా నీకు తోడుగా ఉన్నావురా ఏడవకురా అన్నయ్య నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? విజయవాడకి కిరాయి ఉందన్నయ్య, వెళ్ళాలి. అదేంట్రా రాత్రంతా డ్రైవ్ చేసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు కిరాయి ఒప్పుకుంటావా? అవసరం అన్నయ్య, తప్పకుండా వెళ్ళాలి. ఒరే పొద్దురా పొద్దు అసలే నీ మనసు బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బడి నడపడం మంచిది కాదురా. 2 రోజులు సెలవు పెట్టరా, నా మాట వినరా. సెలవు పెట్టడం కుదరదమ్మా. కుదరకపోతే అసలు ఆ పనే మానేయరా. 4 రోజులు విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు నీ మనసు కుదురు పడుతుంది. అప్పుడు వేరే పని చూసుకుందు గాని. పని మానేసి ఇంట్లో కూర్చుంటే ఈ మనసు ఇలాగే ఉంటుందమ్మా, మారదు కూడా. పనిలో పడితేనన్నా సరే కాస్త మనిషిగా ఉండొచ్చు. వస్తానమ్మా. ఒరే నీ చెప్పేది కాస్త వినరా. అమ్మా వాడిని పనికి వెళ్ళని. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా. అది కాదమ్మా, వాసుగాడు ఇప్పుడు పనికి గాని వెళ్తే చుట్టూ వాడి ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి కాస్తైనా మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు ఈ విషయం గురించి మర్చిపోతాడు. రే వాసు జాగ్రత్తగా డ్రైవ్ చేయరా. సరే అన్నయ్య. అమ్మా వెళ్ళొస్తాను. వస్తానన్నా. జాగ్రత్త. రే నేను అట్టే వెళ్తున్నాను, దింపేస్తాను రా. వస్తానన్నా. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తరా. వాసు నువ్వేం దిగులు పడకు, ధైర్యంగా ఉండు. ఆ రేవత గురించి నాకేమైనా సమాచారం తెలిస్తే నీకు వెంటనే తెలియపరుస్తారా? అవునా, నువ్వు చెప్పలేదని వెయిటింగ్ ఎక్కడ? సమాచారం తెలియజేస్తట సమాచారం. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావే. పదరా, వస్తానమ్మా. వాసు జాగ్రత్తగా వెళ్ళిరారా. వాసుగాడి మనసు ఇంకా ఆ అమ్మాయి మీదే ఉంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఛ, నేను ఒకటి అనుకుంటూ ఇంకోటి జరుగుతోంది. ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకేం అర్థమై చావట్లేదు. ఏం బాబాయ్, ఎప్పుడు చూసినా గలగల మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇవాళేంటిలా మౌనంగా కూర్చున్నారు? ధ్యానంలో ఉన్నారా లేక నా మీద కోపంగా ఉన్నారా? కోపం ఎందుకమ్మా, అలాంటిది ఏమి లేదమ్మా. నేను వేరే ఏదో ఆలోచిస్తున్నానులే. ఏంటో చెప్పండి బాబాయ్. రంగయ్య అంటేనే ఉల్లాసం, ఉల్లాసం అంటేనే రంగయ్య. రంగయ్యతో ఉంటే ఆనందం మీ వెంటే అంటారు. మీరేమో ఇలా రివర్స్ లో ఆలోచిస్తూ కూర్చున్నారు. వేరే ఏం లేదమ్మా. మా చిన్నాడు లేడు వాసు, వాడు రేవతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఏమన్నా ఇప్పుడు ఎవరికి చెప్పకుండా ఇటో వెళ్ళిపోయింది. వీడు అదే తలుచుకుంటూ ఓహో బాధపడుతున్నాడు. నేనైతే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని ఓహో తహతహలాడిపోయాను. కానీ నా ఆశ నెరవేరకుండా పోయిందేమిటా అని ఆలోచన, బాధను అమ్మా. బాధల్లో ఉంటే మీరు అదేదో తాగుతారు కదా, ఎళ్ళోసారి అది తాగిరా బాబాయ్. అమ్మో, ఆ తాగుడే తల్లు నన్ను ఇంత కొంప ముంచింది. దానివల్లే కదా పెద్ద గొడవ జరిగింది. దాంతో అర్చన గోపి ఇద్దరు విడిపోయారమ్మా. ఇదిగో మందు గిందు అంటే లేనిపోని గొడవ. ఇదిగో భాగ్యం లోపల ఉంది, లోపలికి వెళ్ళి మాట్లాడమ్మా, వెళ్ళు. అలా కాదు కాని బాబాయ్, మీరొకసారి అలా బయటకెళ్ళి రాపోండి. వద్దమ్మా, వద్దొద్దమ్మా, నేను మానేశాను, తాగనమ్మా. నేనేం మిమ్మల్ని తాగి రమ్మంటలేదు, వెళ్ళి మీ బాధలు తీర్చుకోమంటున్నాను. వద్దంటున్నాగా, వద్దులే అమ్మా, వద్దు. నా మాట వినండి బాబాయ్, వెళ్ళిరా పోండి. ఏంటోనమ్మా బలవంతం చేస్తున్నావు. సరేలే, వస్తాను. లోపలికి వెళ్ళమ్మా. నువ్విక్కడుంటే నేను ఆవిడతో ఎలా మాట్లాడను? పిన్ని, ఏంటి పిన్ని ఇలా బాధగా కూర్చున్నారు? ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం బాగానే ఉంది జయంతి. కాకపోతే మా వాసు తలుచుకొని నేను బాధపడుతుంది. వాడు ప్రేమించిన అమ్మాయికి రేపు పెళ్ళంట. ఆ పెళ్ళే మా అమ్మాయికి ఇష్టం లేదంట.
అందుకని అదేదో టేప్ రికార్డులో చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడానికి నేనే కారణమేమోనని వాడు బాధపడుతున్నాడు. పైగా పనికి వెళ్ళాడు. మనసు బాగా లేనాడు, పని ఎలా చేస్తాడోనని భయపడుతున్నానమ్మా. ఏం కాదులే పిన్ని, మీ మనసు మంచిది, మీరు చాలా మంచివాళ్ళు, అంతా మంచి జరుగుతుంది. ఆ ధైర్యంతోనే ఉన్నానమ్మా. అది సరే, నువ్వేంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తూ వెళ్తూనే ఇలా వచ్చాను పిన్ని. మరి ఏం లేదు, మీకో విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకమ్మా వెనకాడుతున్నావు? ఏం పర్వాలేదు, చెప్పు. చెప్తాను పిన్ని. ఏం పర్వాలేదని మీరంటున్నారు, అది మీ మంచితనం పిన్ని. కానీ మీకెలా చెప్పాలా అని నేను భయపడుతున్నాను. నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి నువ్వు చెప్పదలుచుకున్నదేంటో భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను పిన్ని. చెప్పకపోతే మా అత్తయ్య గారు నన్ను ఊరికే వదులుతారనుకున్నారా? ఏంటి, మీ అత్తయ్య నిన్ను ఊరికే వదలదా? ఎందుకని? ఎందుకంటే అసలు చెప్పడానికే కదా వచ్చాను. చెప్పేస్తాను పిన్ని. అర్చనకు గోపికి పెళ్ళై సంవత్సరం కావస్తోంది కదా. అవును. పెళ్లి రోజుకి ఇంకా 10 రోజులు ఉంది కదా. అవును, అయితే ఏంటి? ఏం లేదు పిన్ని, సాగర్ నుంచి అర్చనను గోపి తీసుకొచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమన్నాడు? 40 తులాల బంగారం కరెక్ట్గా పెళ్లి రోజుకల్లా ఇచ్చేస్తానన్నాడు కదా. మీరన్న మాట ప్రకారం ఇంకా 10 రోజులే మిగులుంది. ఆ బంగారం ఎప్పుడిస్తారో కనుక్కొని రమ్మని మా అత్తగారు నన్నిక్కడికి పంపించారు. అసలిక్కడికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు పిన్ని. ఆవిడ పోరు భరించలేక నేనిక్కడికొచ్చాను. మీరు లేదు కాదు అంటే మిమ్మల్ని ఎడాపెడా కడిగేసి నన్ను రమ్మంది. ఆవిడ గారి మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేక, వేరే గత్యంతరం లేక నేను రావాల్సొచ్చింది. అవును పిన్ని, అర్చనా గోపీలు కలుసుంటే నగలడగడం ఓ పద్ధతి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిగానే ఉన్నారు. ఇప్పుడు నగలడిగితే అన్నీ తెగదింపులు చేసుకున్నట్టే అవుతుంది కదా. ఆ మాటే నేనడిగితే నీకేం తెలిసే పిల్లకాకి, నోరు మూసుకో అంది. ముందు నేను చెప్పినట్టు వెళ్ళి నువ్వు నగలడిగిరా, ఆ తర్వాత చెయ్యాల్సింది చేద్దాం అంది. ఎందుకత్తయ్య అలా తొందరపడతారు? కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అంటే నువ్వెళ్తావా లేక నన్నెళ్ళి గొడవపెడి రమ్మంటావా అంది. అప్పుడు నేనే 1 నిమిషం, అనవసరంగా ఆవిడొస్తే బయటపడేది మీ పరువు ప్రతిష్టలే కదా. ఆవిడ అనవసరంగా బజార్లో నించుని నానా మాటలు అంటే అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తారు, మనింటి గౌరవమే కదా పోతుంది అని నేనే రావాల్సొచ్చింది. అసలే మీరొక పక్క వాసు ఉద్యోగం కోసం 1,50,000 ఖర్చు పెట్టారు. వెంటనే 40 తులాల బంగారం అంటే ఎలా అవుతుంది పిన్ని? మీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను మీ దగ్గరికి రావడానికి కాస్త వెనకాడాను. కాని ఆవిడో పక్క నుంచి రాక్షసిలా నువ్వెళ్తావా నన్నెళ్ళమంటావా అనేసరికి నేను రావాల్సొచ్చింది. పిన్ని, ఆవిడ మనసులో అన్ని కక్షలు పెట్టుకునే మీ దగ్గర డబ్బులేని సమయం చూసి నన్ను పంపించింది పిన్ని. సర్లేండి, మీరు నా గురించి ఏం తప్పుగా అనుకోకండి. గోపితో ఈ విషయం ఎలాగోలా చెప్పండి. ఏంటి జయంతి, నా కుటుంబ పరిస్థితులు బాగా తెలుసన్నదానివి. ఇప్పుడు ఈ విషయం గోపితో ఎలా చెప్పనమ్మా? నువ్వన్నట్టు వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నా వాడిచ్చిన మాట వాడికి గుర్తుండేది. వాడికి ఆ ధ్యాసే లేదనుకుంటా. నువ్వన్నది కూడా కరెక్టేనమ్మా. ఆవిడ మా పరిస్థితి తెలుసుకుని కరాకడ్డిగా బంగారం గురించి అడుగుతుంది. ఆ పద్ధతేం బాగాలేదు, అస్సలు న్యాయంగా లేదు. అన్ని న్యాయాల గురించి నేను మాట్లాడాను పిన్ని, కానీ అసలు ఆవిడ అర్థం చేసుకుంటేనేగా. చూడు జయంతి, నువ్వే ఎలాగైనా మీ అత్తగారితో మా పరిస్థితి మరొకసారి వివరించి చెప్పి కాస్త సమయం అడిగారని చెప్పమ్మా. అంటే కుదరదన్నారనేగా చెప్పాలి. చెప్పమ్మా, వీలు కుదరగానే ఏర్పాటు చేస్తామని చెప్పు. ఆవిడ పోరు భరించలేక ఇక్కడికొచ్చానే తప్ప నన్ను మాత్రం అపార్థం చేసుకోకండి పిన్ని. చచ్చా, నీ గురించి నాకు తెలీదా? నిన్నెందుకు అపార్థం చేసుకుంటానమ్మా? సరే పిన్ని, నాకు ఆఫీస్కి టైం అయింది, నేనెళ్ళొస్తాను. అలాగేనమ్మా.
రండి రండి. రండి. అదేంటి పెళ్లి పండ్లు పట్టుకొని పట్టు చీర కట్టుకోకుండా పాత చీర కట్టుకున్నావు? మరేం లేదు, బంధువులందరూ వస్తున్నారు కదా, వాళ్ళని పలకరించడంతోనే టైం అయిపోతుంది. మండపానికి వెళ్ళేటోడు కట్టుకుందాంలే నాగే. సర్లే, నేను వచ్చేసాను కదా, ఆ పనులు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పట్టు చీర కట్టుకోపో. భలే దాని అత్తయ్య, మీరు మా అతిథులు, మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతావా? ఇదిగో ముందు టిఫిన్ సంగతి చూడు, త్వరగా మండపానికి వెళ్ళాలి. అవును గాని రేవతి ఎక్కడా? మేడపైనుందా?